టీశాట్‌కు స్వాగతం. గ్రూప్ 1 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం మూలకణాలు. మూలకణాలు అనగా దీంట్లో మనం స్టెమ్ సెల్స్ లేదా మూలకణాలు అంటారు. ఇది కొంచెం సైంటిఫిక్ భావన కలిగి ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్‌ని డీటెయిల్డ్‌గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. స్టెమ్ సెల్స్ అనగానేమి, స్టెమ్ సెల్స్ యొక్క రకాలేంటి, అసలు స్టెమ్ సెల్స్‌లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అనువర్తనాలు, వీటిని ఏ విధంగా మనం చూడవచ్చు, దానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అంశాలను మనం ఈ టాపిక్లో చర్చించుకుందాం. వాట్ ఆర్ స్టెమ్ సెల్స్? మూలకణాలు అనగా మూలకణాలు అంటారు. స్టెమ్ సెల్స్ అనగా మూలకణాలు. వీ కెన్ కాల్ దెమ్ యాజ్ మూలకణాలు. మూలకణాలు అనగా ఏదైనా ఒక జీవి. కాన్సెప్ట్ డీటెయిల్గా అర్థం చేసుకోండి. దెన్ దీనికి సంబంధించినటువంటి రకాల్లో కావచ్చు లేదా అనువర్తనాల్లో చాలా బాగా అర్థమవుతుంది. ఏదైనా ఒక జీవి ఆవిర్భావం, ఒక జీవి యొక్క పుట్టుక ఒక జైగోట్ నుంచి ఉంటుంది. జైగోట్ నుండి ప్రారంభమవుతుంది. ఒక జీవి యొక్క ఆవిర్భావం ఒక జైగోట్ నుంచి ప్రారంభమవుతుంది. జైగోట్ అనగా ఒక అండం మరియు శుక్రకణాల యొక్క సంయోగం ద్వారా ఏర్పడినటువంటి ఒక సంయుక్త బీజదాన్ని జైగోట్ అని ఇంగ్లీష్లో అంటారు. అంటే ఒక అండం మరియు శుక్రకణం సంయోగం చెందడం ద్వారా మనకి ఒక జైగోట్ ఏర్పడుతుంది. ఈ జైగోట్లో ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక జైగోట్ ఉందనుకుందాం. ఇది సంయుక్త బీజం. దీంట్లో మనకి అనేక రకాలైనటువంటి కణాలు ఉంటాయి. దీంట్లో అనేక రకాలైనటువంటి కణాలు. ప్రతి ఒక్క కణం, జైగోట్ ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క జైగోట్లో ఉన్నటువంటి కణాలు చాలా విలువైన కణాలు. ఎందుకు ఇవి విలువైన కణాలంటే, ఈ జైగోట్లో ఉన్నటువంటి ఒక్కొక్క కణం నుంచి మనకి ఒక్కొక్క జీవి ఏర్పడే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అందుకని వీటిని ఏమంటారంటే విభేదనం చెందని కణాలు అంటారు. విభేదనం చెందని కణాలు. విభేదనం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ వరకు చదువుకున్నటువంటి స్టూడెంట్ని మనం ఎలా అయితే చూస్తామో, అంటే స్పెషలైజేషన్ ఏం లేదు కదా, స్పెషలైజేషన్ అన్స్పెషలైజ్డ్ అంటారు. ఎందుకని అతను బైపీసీకి అర్హుడే, ఎంపీసీకి అర్హుడే, హెచ్ఈపీకి అర్హుడే, అన్ని రకాలైనటువంటి దానికి అర్హుడే. అటువంటి కణాలు. ఇవి అన్ని రకాలైనటువంటి కణాలుగా విభజనను చూపడానికి సామర్థ్యాన్ని కలిగి ఉంది. దే హ్యావ్ ద ఎబిలిటీ to divide into almost all types of cells. కనుక వీటిని మూలకణాలు అంటారు. ఏవైతే కణాలు అన్ని రకాలైనటువంటి కణాలుగా విభేదనాన్ని చెందే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయో, లేదా అన్ని రకాలైనటువంటి కణాలుగా పరిపక్వతను చెందే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయో, వాటిని మూలకణాలు అంటారు. ఈ మూలకణాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూలకణం తీసుకున్నాం, జైగోట్లోంచి కొన్ని మూలకణాలు తీసుకున్నాం అనుకున్నాం. ఈ మూలకణాలని వీటి నుంచి మనం నాడీ కణాన్ని తయారు చేయొచ్చు. వీటి నుంచి వీ కెన్ ఏబుల్ టు జనరేట్ ద సెల్స్ లైక్ కాలేయ కణాన్ని తయారు చేయొచ్చు. వీటి నుంచి మనం మూత్రపిండ కణాలను, కిడ్నీ సెల్స్ని తయారు చేయొచ్చు. దాదాపుగా అన్ని రకాలైనటువంటి కణాలను తయారు చేసే కణాలని మూలకణాలు అంటారు. మూలాధారమైనటువంటి కణాలు ఇవి. ఒక నిర్దిష్టమైనటువంటి వర్గంగా లేవు. ఇవి విభేదనం చెందని కణాలు. ఇవి విభేదనం చెందని కణాలు, ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని సంతరించుకొని కణాలు కాబట్టి వీటిని మూలకణాలు అంటారు. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? మూలకణాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఏదైనా ఒక ఆరోగ్యపరమైన సమస్య వచ్చింది, కిడ్నీ మూత్రపిండాలు మార్చాల్సి వచ్చింది, లేదా కాలేయం మార్చాల్సి వచ్చింది. అతని యొక్క మూలకణాలను, అతను జన్మించినప్పుడు అతని మూలకణాలను నిల్వ చేసుకున్నట్లయితే ఆ మూలకణాల ద్వారా అతనికి సంబంధించినటువంటి కాలేయాన్ని తయారు చేయొచ్చు. ఎందుకని? మూలకణాల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణం ఏంది? వాటి నుంచి ఒక జీవిని పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయొచ్చు, లేదా ఒక అవయవాన్నైనా తయారు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో, ఏదైనా ఒక వ్యక్తి యొక్క చర్మం ఉంది. చర్మం ఏదైనా డ్యామేజ్ అయితే చర్మం నుంచి మనకి చర్మకణాలు మాత్రమే ఉత్పత్తి అవుతాయి. ఓకే, కానీ చర్మకణం నుంచి మిగతా అన్ని కణాలు ఉత్పత్తి కాలేవు. కానీ మూలకణాల నుంచి ఏ రకమైనటువంటి కణాలనైనా ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుంది. మూలకణాల నుంచి ఎటువంటి కణాలనైనా ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుంది. అందువలన మూలకణాలు వైద్య రంగంలో ఎంతో ప్రాముఖ్యతను, ఎంతో అవసరాన్ని, ఎంతో ఇంకా పరిశోధనల పరంగా ఇంకా ఎంతో ఆవశ్యకతను కలిగి ఉన్నాయి అని చెప్పవచ్చు. మరియు ఈ మూలకణాలు ప్రధానంగా 3 రకాలుగా చెప్పవచ్చు.
ఈ మూల కణాలు ప్రధానంగా 3 రకాలుగా చెప్పవచ్చు. నెంబర్ 1 యూనిపొటెన్సీ, మల్టీపొటెన్సీ మరియు పాలీపొటెన్సీ. యూనిపొటెన్సీ, మల్టీపొటెన్సీ మరియు పాలీపొటెన్సీ. యూనిపొటెన్సీ అంటే ఇది అభివృద్ధి చెందిన ఒకే రకమైన కణం నుంచి దానికి సమీపంలో ఉన్నటువంటి కణాలను మాత్రమే ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని యూనిపొటెన్సీ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాలేయ కణం నుంచి కాలేయ కణం ఉత్పత్తి అయిందనుకోండి, కాలేయ కణం నుంచి కాలేయ కణాలే ఉత్పత్తి అయితే వాటిని ఆ ప్రాధాన్యతను వాటిని యూనిపొటెన్సీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎముక మజ్జ లేదా బోన్ మ్యారో అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఎముక మజ్జ లేదా బోన్ మ్యారోలో వీటి నుంచి మనకి అన్ని రకాలైనటువంటి ఓన్లీ ఒక నిర్దిష్ట సమూహానికి చెందిన కణాలు మాత్రమే ఉత్పత్తి అవుతాయి. అంటే ఆర్బీసీ కావచ్చు, డబ్ల్యూబీసీ కావచ్చు మరియు రక్త ఫలికలు కావచ్చు. ఆర్బీసీ, డబ్ల్యూబీసీ మరియు రక్త ఫలికలు మాత్రమే ఉత్పత్తి అయితే వాటిని ఏమంటారు? మల్టీపొటెన్సీ. అంటే ఆ సమూహానికి చెందిన కణాలను మాత్రమే ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని మల్టీపొటెన్సీ అంటారు. ఆ సమూహానికి చెందిన కణాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని మల్టీపొటెన్సీ. అంటే ఎముక మధ్య కణం నుంచి ఆర్బీసీ కావచ్చు, ఎముక మధ్య కణం నుంచి డబ్ల్యూబీసీ కావచ్చు, ఎముక మధ్య కణం నుంచి ప్లేట్లెట్స్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని మల్టీపొటెన్సీ అంటారు. అలా కాకుండా పాలీపొటెన్సీ, దీని యొక్క మరొక భావనను ప్లూరిపొటెన్సీ అంటారు. సో ఒక కణం నుంచి దాదాపుగా అన్ని రకాలైనటువంటి కణాలను ఉత్పత్తి చేస్తే, దాదాపుగా అన్ని రకాలు. సో ఒక కణం నుంచి కాలేయ కణం నుంచి అన్ని రకాలైనటువంటి కణాలను ఉత్పత్తి చేస్తే వాటిని ఏమంటాము? పాలీపొటెంట్ స్టెమ్ సెల్స్. స్టెమ్ సెల్స్ని ప్రధానంగా స్టెమ్ సెల్స్ యొక్క సామర్థ్యాన్ని 3 రకాలుగా చెప్పచ్చు: పాలీపొటెన్సీ, మల్టీపొటెన్సీ, యూనిపొటెన్సీ. ఒకే కణం దానికి సంబంధించినటువంటి కణాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తే యూనిపొటెన్సీ. ఒక కణం దానికి సంబంధించిన వర్గాలకు సంబంధించిన కణాలను మాత్రమే ఉత్పత్తి చేస్తే వాటిని మల్టీపొటెన్సీ. ఒక కణం అన్ని రకాలైనటువంటి కణాలుగా, ఒక కణం నుంచి కాలేయం, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, కిడ్నీ, నాడీ కణాలు, అన్ని రకాలైనటువంటి కణాలు ఉత్పత్తి చేస్తే దాన్ని పాలీపొటెన్సీ అంటాం. సో ఇది దానికి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇంట్రడక్షన్ విత్ రిఫరెన్స్ టు ద స్టెమ్ సెల్స్. అంటే ఒక జీవి యొక్క ఆధారభూతమైన కణాలను మూల కణాలు అంటారు. కణం అనేది శరీరం యొక్క, ఒక జీవి యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మకమైన భాగాన్ని కణం అంటారు. సో నిర్మాణపరంగా అది బేసిక్ యూనిట్, క్రియపరంగా కూడా ఇది బేసిక్ యూనిట్. ఇది శరీరం యొక్క అతి చిన్న నిర్మాణాత్మక మరియు క్రియాత్మక. నిర్మాణపరంగా సో అత్యంత ప్రామాణికమైనది, క్రియపరంగా కూడా అది అత్యంత ప్రామాణికమైనది. విభిన్న విధులను నిర్వర్తించే వివిధ రకాల ప్రత్యేక కణాలు ఉన్నాయి. సో అనేక రకాలైనటువంటి కణాలు విభిన్న విధులను నిర్వర్తిస్తూ ఉంటాయి. విభిన్న విధులను నిర్వర్తించే వివిధ రకాలైనటువంటి ప్రత్యేక కణాలు మనకి మూల కణాల్లో మనకు గమనిస్తాం. సో మానవుని యొక్క శరీరంలో కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాడీ కణాలు నాడీ కణ ప్రచోదనానికి దోహదం చేస్తాయి. మూత్రపిండ కణాలు రక్తాన్ని శుభ్రపరచడంలో దోహదం చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాలేయ కణాలు శరీరంలో ఏర్పడిన వ్యర్థ పదార్థాలను తొలగించడానికి దోహదం చేస్తాయి. అలా ఒక్కొక్క శరీరంలోని ఒక్కొక్క భాగం లేదా ఒక్కొక్క కణం ఒక్కొక్క రకమైనటువంటి భాగాలను, విధులను నిర్వర్తిస్తుంటాయి. మానవునిలో 100 ట్రిలియన్ల కణాలు మరియు 200 కన్నా ఎక్కువ రకాలైనటువంటి కణాలు ఉన్నాయని అంచనా వేయబడింది. సో మానవుల్లో ఉన్నటువంటి మొత్తం కణాల సంఖ్య అంటే 100 ట్రిలియన్ల కణాలు, మరియు వీటి యొక్క టైప్స్ అంటే 100 కన్నా ఎక్కువ విభిన్న రకాల కణాలు గలవు. సో మొత్తం 200 రకాల కన్నా ఎక్కువ విభిన్న కణాలు, 100 ట్రిలియన్ల కణాలు కలవు. మొత్తం నెంబర్ ఆఫ్ సెల్స్ ఆర్ 100 ట్రిలియన్స్, మరియు టైప్స్ ఆఫ్ సెల్స్ అంటే 200 కంటే ఎక్కువ విభిన్న రకాలైనటువంటి కణాలు కలవు. మూల కణాలు తమను తాము పునరుద్ధరించుకునే గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. సో దే ఆర్ హ్యావింగ్ ద ఇంపార్టెంట్ ఎబిలిటీ టు రెన్యూ దెమ్సెల్ఫ్. తమను తాము ఒక మూలకణం నుంచి అనేక రకాలైనటువంటి జీవులు కావచ్చు, అనేక రకాలైనటువంటి కణాలు ఏర్పరచుకునే సామర్థ్యాలను కలిగిన కణాలను ఏమంటారు? మూల కణాలు అంటారు. సో ఒక జీవి యొక్క ప్రారంభ దశ, ఒక జీవి యొక్క ప్రారంభ జీవితం మరియు ఎదుగుదల సమయంలో అవి శరీరంలో అనేక విభిన్న రకాలుగా అభివృద్ధి చెందాయి. పరిశోధకులు అనేక రకాల మూల కణాలను అధ్యయనం చేశారు. మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టు అనేక రకాలైనటువంటి మూల కణాలు ఉంటాయి. వాట్ ఆర్ స్టెమ్ సెల్స్ అంటే అవి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సో ఏ రకమైనటువంటి కణమైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, యూనిపొటెన్సీ యొక్క కణాలంటే కాలేయానికి తను తాను పునరుద్ధరించుకునే సామర్థ్యం ఉంది కదా. చర్మకణం సో తనకు తాను పునరుద్ధరించుకునే సామర్థ్యం ఉంది కదా. మల్టీపొటెన్సీ అది ఒక కణం, ఎముక కణం అనేక రకాలైనటువంటి కణాలను ఏర్పరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
పాలిపొటెన్సీ ఒక కణం అన్ని రకాలైనటువంటి కణాలుగా ఆవిర్భవించే సామర్థ్యం ఉంది. సో ఇక్కడ మనం గమనించాల్సిన అంశం అదనమాట. అంటే తమను తాము పునరుద్ధరించుకునే గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ప్రారంభ జీవితం మరియు ఎదుగుదల సమయంలో అవి శరీరంలో అనేక విభిన్న కణ రకాలుగా అభివృద్ధి చెందాయి. పరిశోధకులు అనేక రకాల మూల కణాలను అధ్యయనం చేస్తూ వచ్చారు. సో దెర్ ఆర్ సెవరల్ నెంబర్ ఆఫ్ స్టెమ్ సెల్స్, అనేక రకాలైనటువంటి మూల కణాలు ఉండటం మనం గమనించవచ్చు. సో ప్లూరిపొటెంట్ లేదా పాలిపొటెంట్ మూలకణాలు. సో పిండం యొక్క మూలకణాలు మరియు ఇండ్యూస్డ్ ప్లూరిపొటెంట్ స్టెమ్ సెల్స్ మరియు నాన్ ఎంబ్రియానిక్ లేదా సొమాటిక్ మూలకణాలు సాధారణంగా అడల్ట్ మూలకణాలు అని పిలుస్తారు. సో ప్రధానంగా వీ కెన్ కేటగరైజ్ ద స్టెమ్ సెల్స్ ఇంటూ ప్లూరిపొటెంట్ లేదా పాలిపొటెంట్ స్టెమ్ సెల్స్, పాలిపొటెంట్ స్టెమ్ సెల్స్, పాలిపొటెంట్ స్టెమ్ సెల్స్. నెంబర్ 2, సెకండ్ కేటగిరీ ఈజ్ నథింగ్ బట్ అడల్ట్ స్టెమ్ సెల్స్, అడల్ట్ స్టెమ్ సెల్స్. పాలిపొటెంట్ స్టెమ్ సెల్స్ అంటే, పాలిపొటెంట్ స్టెమ్ సెల్స్ అనగా ఒక పిండ మూలకణాలను. సో పిండం యొక్క మూలకణాలు అంటే ఏంది? సో జైగోట్లో ఉన్నటువంటి కణాలు, జైగోట్లో ఉన్న కణాల గురించి ఏం చెప్పాను? ఒక కణం అన్ని రకాలైనటువంటి కణాలుగా పరివర్తనం చెందగలిగిన సామర్థ్యాన్ని మనం ప్లూరిపొటెన్సీ లేదా పాలిపొటెన్సీ అను. అడల్ట్ స్టెమ్ సెల్స్ అను. అడల్ట్ స్టెమ్ సెల్స్ లేదా వయోజన మూల కణాలు అంటే చర్మం యొక్క కణాలు కావచ్చు, లేదా కాలేయం యొక్క కణాలు కావచ్చు, అభివృద్ధి చెందినటువంటి, ఒక్కసారి అవి అభివృద్ధి చెందిన తర్వాత వాటి నుంచి ఆ రకమైనటువంటి కణాలను మాత్రమే ఆశించగలం. కొత్త రకాలైనటువంటి కణాలను మనం ఆశించలేం కదా. సో పాలిపొటెంట్ స్టెమ్ సెల్స్కి ఉదాహరణ జైగోటిక్ కణాలు లేదా పిండ మూల కణాలు అంటారు. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ అడల్ట్ మూల కణాలు, అడల్ట్ స్టెమ్ సెల్స్ అనగా ఇవి వయోజన మూల కణాలుగా కూడా పిలుస్తారు. ఇవి ఒక జీవి యొక్క కణం నుంచి అభివృద్ధి చెందిన ప్రౌఢ మూల కణాలు అంటారు. సో అభివృద్ధి చెందిన తర్వాత వాటిని మరలా వెనక్కి తీసుకురావడం చాలా దుర్లభం. ఓకే, వాటికి సంబంధించిన కణాలను మాత్రమే తయారు చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్, అంటే ప్రాక్టికల్గా పాసిబుల్లో కాదు. ఒక వ్యక్తి పిహెచ్డి సోషియాలజీలో చేశాడు. అతను మరలా జెనెటిక్స్లో పిహెచ్డి చేయడానికి ఎంత మనకు సాధ్యం అన్నది, అంటే లేదా జెనెటిక్స్లో పీజీ చేయటం. సో ఎంత ప్రాక్టికల్గా ఇంపాసిబుల్, అలాగే థియరిటికల్ ఎలాగైతే ఇంపాసిబుల్, అలాగే ఒక కాలేయంగా రూపాంతరం చెందిన కణాలు మరలా తిరిగి వేరే కణాలుగా రూపాంతరం చెందడం కూడా అంత దుర్లభం అన్నమాట. అభివృద్ధి చెందిన కణాల నుంచి మరలా తిరిగి మనం వేరే కణాలుగా రూపాంతరం చెందడం చాలా కష్టసాధ్యమైన పని అనగా చెప్పవచ్చు. ప్లూరిపొటెంట్ మూల కణాలు వయోజన శరీరంలోని అన్ని కణాలుగా వేరు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. సో శరీరంలోని అన్ని కణాలుగా, ఎవ్రీ సెల్ దే కెన్ బి ఏబుల్ టు ఫార్మ్ ఇంటూ ఆల్ టైప్స్ ఆఫ్ సెల్స్. వాటి నుంచి కాలేయ కణాలు ఏర్పడతాయి, వాటి నుంచి నాడీ కణాలు ఏర్పడతాయి, వాటి నుంచి క్లోమ కణాలు ఏర్పడతాయి, వాటి నుంచి గుండె సంబంధ కణాలు, అన్ని రకాలైనటువంటి, సో ఇక్కడ మీరు అన్ని కణాలుగా వేరు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. సో అడల్ట్ స్టెమ్ సెల్స్ లేదా వయోజన మూల కణాలు ఒక కణజాలం లేదా అవయవంలో కనిపిస్తాయి. వయోజన మూల కణాలు ఒక కణజాలంలో కనిపించవచ్చు లేదా ఒక అవయవంలో కనిపిస్తాయి, మరియు ఆ కణజాలం లేదా అవయవం యొక్క ప్రత్యేక కణాలుగా ఉత్పత్తి చేయడానికి వ్యత్యాసాన్ని చూపగలవు. ఓకే, అడల్ట్ ప్లూరిపొటెంట్ స్టెమ్ సెల్స్ అంటే అన్ని రకాలుగా ఏర్పడతాయి. మరి అడల్ట్ స్టెమ్ సెల్స్ అంటే ఒకే భాగంలో ఉంటాయి, మరియు అక్కడి నుంచి మాత్రమే దానికి సంబంధించినటువంటి కణాలను మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. బట్ ఏమన్నా మనం యూనిపొటెంట్ స్టెమ్ సెల్స్ అని కూడా అనొచ్చు. అడల్ట్ స్టెమ్ సెల్స్, ఓకే, అడల్ట్ స్టెమ్ సెల్స్ యొక్క అడల్ట్ వయోజన మూల కణాలు, ప్రౌఢ మూల కణాలు అని కూడా అంటారు. అడల్ట్ స్టెమ్ సెల్స్ని ఏమంటారు? యూనిపొటెన్సీ. వీటిలో ఉన్నటువంటి సామర్థ్యం పేరుంది యూనిపొటెన్సీ. అంటే ఒక కణంగా మాత్రమే రూపాంతరం చెందే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దే కెన్ ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వన్ పర్టికులర్ సెల్. సో అడల్ట్ స్టెమ్ సెల్స్ అని అంటారు. ఓకే, సో ఒక పిండం ఏర్పడింది, ఓకే, జైగోట్ ఏర్పడింది. సో ఎప్పుడైతే ఒక శుక్రకణం అండం సంయోగం చెందడం ద్వారా బ్లాస్టోసిస్ట్ అనే ఒక దశ ఉంటుంది. ఆ దశలో ప్రారంభ క్షీరద కణాలు 2 రకాల కణాలను కలిగి ఉంటాయి. లోపల కణ ద్రవ్యరాశి యొక్క కణాలు మరియు ట్రొపెక్టోడెర్మల్ కణాలు ప్లసెంటాకు దోహదం చేస్తాయి. సో ప్లసెంటా అంటే తల్లికి శిశువుకి అనుసంధానమైన భాగాన్ని ప్లసెంటా లేదా జరాయు అని కూడా అంటారు. తల్లిని మరియు శిశువుకి అనుసంధానమయ్యేటువంటి కనెక్టింగ్ టిష్యూని
ప్లసెంటా అంటారు. ఓకే. ప్లాస్టోసిస్ట్‌లో 2 క్షీరద పిండాలు ఉంటాయి. 2 రకాలైనటువంటి కణాలు ఉంటాయి. లోపల కణద్రవ్యరాశి యొక్క కణాలు, లోపల కణద్రవ్యరాశి యొక్క కణాలు మరియు ట్రోపెక్టోడర్మ్ కణాలు. ఓకే. ట్రోపెక్టోడర్మ్ కణాలు దేని యొక్క ఆవిర్భావానికి కారణమవుతాయంటే ప్లసెంటా యొక్క ఆవిర్భావానికి కారణమవుతాయి. ఎవరి యొక్క ఆవిర్భావానికి కారణమవుతాయి? ప్లసెంటా యొక్క ఏర్పాటుకు లేదా ప్లసెంటా యొక్క ఆవిర్భావానికి దోహదం చేస్తుంది. లోపల కణద్రవ్యరాశి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకుందాం. ఓకే. సో ఇది బాహ్యంగా ఉన్నటువంటి ట్రోపెక్టోడర్మ్. సో లోపల అనేక రకాలైనటువంటి కణాలు ఉంటాయి. ఈ లోపల కణాలేమో మూల కణాలుగా చెప్పవచ్చు. లోపల కణాలని మూల కణాలుగా చెప్పవచ్చు. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఈ ట్రోపెక్టోడర్మ్ ఏం చేస్తుంది? జరాయువు లేదా ప్లాసెంటా ఏర్పాటుకు దోహదం చేస్తుంది. లోపలి కణద్రవ్యరాశి అంతిమంగా జీవి యొక్క మొత్తం శరీరం యొక్క ప్రత్యేక కణాల రకాలు కావచ్చు, కణజాలాలు కావచ్చు, అవయవాలు. సో దిస్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ద ఎంటైర్ హ్యూమన్ లైఫ్. సో ఒక వ్యక్తి ఎలా ఒక జీవిగా ఏర్పడ్డాడంటే, ఒక జైగోట్ నుంచి ఒక జీవి ఎలా వచ్చాడంటే, ఒక బ్లాస్టోసిస్ట్ ఉంది. బ్లాస్టోసిస్ట్లో 2 కణాలు ఉంటాయి. 2 రకాలైనటువంటి కణాలు ఉంటాయి. ఒకటి ట్రోపెక్టోడర్మ్, నెంబర్ 2 స్టెమ్ సెల్స్. ట్రోపెక్టోడర్మ్ నుంచి ప్లసెంటా ఏర్పడి ఆ ప్లసెంటా స్లోగా వెళ్ళి తల్లి యొక్క గర్భాశయపు గోడలపై అతుకబడుతుంది. దాన్ని ఇంప్లాంటేషన్ లేదా పిండ స్థాపన అంటారు. అది చాలా క్రూషియల్. మరియు ఈ దీని లోపల ఉన్నటువంటి కణాలు ఏం చేస్తాయంటే, ఈ ప్రధానమైనటువంటి కణాలు మూల కణాలుగా పనిచేస్తాయి. సో ఎలుక యొక్క మూల కణాలతో 1998లో ఒక పద్ధతిని మూల కణాలను అభివృద్ధి చేయడానికి ఒక ప్రాసెస్ చేశారు. ఇది ప్రీ ఇంప్లాంటేషన్ మానవ పిండాల లోపల కణాల ద్రవ్యరాశి నుంచి మూల కణాలు పొందడానికి మరియు ప్రయోగశాలలో మానవ పిండ మూల కణాల పెరగడానికి దోహదం దారితీస్తుంది. సో 1998లో ఒక ప్రాసెస్ని అభివృద్ధి చేశారు. దాని ద్వారా ప్రీ ఇంప్లాంటేషన్ మానవ పిండాల లోపలి కణాల ద్రవ్యరాశి నుంచి మూల కణాలను అభివృద్ధి చేశారు. అంటే సో బ్లాస్టోసిస్ట్ లోపల ఉన్నటువంటి కణాల నుంచి మనకి అనేక రకాలైనటువంటి కణాలను ఏర్పాటు చేశారనమాట. 2006లో పరిశోధకులు కొన్ని పరిణతి చెందిన మానవ వయోజన కణాలను పిండ మూల కణాల వంటి స్థితికి తిరిగి ప్రోగ్రామ్ చేయడానికి అనుమతించే పరిస్థితులను గుర్తించారు. సో ఫర్ ఎగ్జాంపుల్ వయోజన కణాలు, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వయోజన కణాలు. సో అడల్ట్ స్టెమ్ సెల్స్, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, పిహెచ్డి సోషియాలజీ చదివిన వ్యక్తి మరలా జెనెటిక్స్ చేయొచ్చా అంటే థియరిటికల్గా పాసిబుల్ కావచ్చు. కానీ అతను జెనెటిక్స్ సోషియాలజీ లింక్ అయిన టాపిక్ నుంచి రావచ్చు కదా. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. అలాగే వయోజన మూల కణాలను ప్రేరేపించడం ద్వారా మనం పూర్తి స్థాయిలో వయోజన మూల కణాలను ప్రేరేపించడం ద్వారా మనకి పూర్తి స్థాయిలో పిండ మూల కణాలను తయారు చేసేటువంటి సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేయబడింది. 2006లో పరిశోధకులు కొన్ని పరిణతి చెందిన మానవ వయోజన కణాలను పిండ మూల కణాల వంటి స్థితికి తిరిగి ప్రోగ్రామ్ చేయడానికి అనుమతించే పరిస్థితులను గుర్తించారు. ఈ రీప్రోగ్రామ్ చేయబడిన మూల కణాలను ప్రేరిత ప్లూరిపొటెంట్ మూల కణాలు లేదా ఇండ్యూస్డ్ ప్లూరిపొటెంట్ స్టెమ్ సెల్స్ అంటారు. సో రీప్రోగ్రామ్ చేయబడ్డ మూల కణాలను ప్రేరిత ప్లూరిపొటెంట్ మూల కణాలు అని అంటారు. వయోజన మూల కణాలు జీవి యొక్క జీవితకాలం అంతటా ఉంటాయి. వయోజన మూలకణాల యొక్క జనాభా అంతర్గత మరమ్మత్తు వ్యవస్థగా పనిచేస్తుంది. వయోజన మూలకణ అంతర్గత మరమ్మత్తు వ్యవస్థ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చర్మం డ్యామేజ్ అయినటువంటి చర్మంలో అక్కడ కొత్త కణాలను ఉత్పత్తి చేస్తుంది కదా. ఏదన్నా చిన్న గాయమైనా అక్కడ ఈ వయోజన కణాలు, చర్మ కణాలు అభివృద్ధి చెందిన కణాలే కదా, అవి అభివృద్ధి చెంది మరలా చర్మాన్ని ఏర్పరుస్తున్నాయి కదా. అంటే వయోజన మూల కణాలు ఆ రకమైనటువంటి కణాలను మాత్రమే అభివృద్ధి చేస్తాయి. మరియు మూల కణాల యొక్క జనాభా అంతర్గత మరమ్మత్తు వ్యవస్థగా పనిచేస్తుంది, అంతర్గత రిపేర్ సిస్టంగా పనిచేస్తుంది. ఇది సాధారణ అరుగుదల మరియు క్షీణత, గాయం
లేదా వ్యాధి ద్వారా కోల్పోయిన కణాలకు ప్రత్యామ్నాయాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎటువంటి వాటిని ప్రొవైడ్ చేస్తుంది? డ్యామేజ్ అయిన కణాలు కావచ్చు, అరుగుదలకు గురైన కణాలు కావచ్చు, గాయానికి గురైన కణాలు కావచ్చు, వ్యాధి ద్వారా కోల్పోయిన కణాలకు ప్రత్యామ్నాయాలను ఇది ఉత్పత్తి చేస్తుంది. వయోజన మూల కణాలు అనేక అవయవాలు మరియు కణజాలాల్లో గుర్తించబడ్డాయి మరియు సాధారణంగా నిర్దిష్ట శరీర నిర్మాణ స్థానాలతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ కణాల యొక్క నిర్మాణమే కదా కణజాలాలు. కణాలు సంక్లిష్టంగా కలిస్తే మనకు కణజాలాలు ఏర్పడతాయి. కణజాలాలను నిర్వహించడానికి మరియు మరమ్మత్తు చేయడానికి మరిన్ని కణాలు సాధారణ అవసరం ద్వారా సక్రియం అయ్యేంత వరకు ఈ మూల కణాలు ఎక్కువ కాలం నిశ్చలంగా ఉండవచ్చు. సో ఇవి అనేక కాలం మూల కణాలు ఎక్కువ కాలం విభజన చెందకుండా కూడా ఉండవచ్చు. కొన్ని విభజన చెంది ఉండొచ్చు, కొన్ని విభజన చెందకుండా. సో మెయిన్గా ఈ అడల్ట్ స్టెమ్ సెల్స్ అనేవి సో సాధారణ అరుగుదల, ఇవి క్షీణత కావచ్చు, గాయం లేదా వ్యాధి ద్వారా కోల్పోయిన కణాలకు ప్రత్యామ్నాయాలను ఉత్పత్తి చేయడానికి ఈ కణాలు దోహదం చేస్తాయి. స్టెమ్ సెల్ అనేది ఒక అపరిపక్వ లేదా ప్రత్యేకించని కణం. దిస్ ఈజ్ అన్స్పెషలైజ్డ్ అనమాట. సో ప్రత్యేకించిందనుకో అది మూల కణం కాదు. ప్రత్యేకించకుండా ఉంటే అది అన్ని రకాల కణాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఇది ఒకే విధమైన ఘటాలను ఏర్పరచడం కోసం విభజించబడి ఒక విలక్షణమైన విధిని నిర్వర్తించే విభిన్న ప్రత్యేక కణాలుగా అభివృద్ధి చెందుతాయి. అంటే ఏ రకమైన, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇది ఒక స్టెమ్ సెల్ అనుకుందాం. ఈ స్టెమ్ సెల్ నుంచి మనం కాలేయ కణాలను ఏర్పాటు చేయొచ్చు, నాడీ కణాలను ఏర్పాటు చేయొచ్చు. అన్ని రకాలైనటువంటి కణాలను ఏర్పాటు చేసే సామర్థ్యాన్ని మనం ఏమంటాము? మూల కణాలు అంటారు. సో కాబట్టి దీంట్లో ఎటువంటి స్పెషలైజేషన్ ఉండకూడదు, ప్రత్యేకత ఉండొచ్చు. ఎప్పుడైతే దీంట్లో ప్రత్యేకత ఉంటుందో ఆ నిర్దిష్టమైన కణాలు మాత్రమే ఏర్పడతాయి. దీంట్లో ప్రత్యేకత ఉండకుండా ఉండటమే దీంట్లో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ అని చెప్పవచ్చు. ఈ వర్గీకరణ సో మూలకణాలను పిండ మూలకణాలు, వయోజన మూలకణాలు మరియు ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ మూలకణాలుగా చెప్పవచ్చు. ఓకే, దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ స్టెమ్ సెల్స్: పిండ మూలకణాలు, వయోజన మూలకణాలు మరియు ప్రేరేపిత మూలకణాలుగా చెప్పవచ్చు. మూలకణాలను ప్రధానంగా 3 రకాలుగా చెప్పవచ్చు: పిండ మూలకణాలు, వయోజన మూలకణాలు, ప్రేరేపిత మూలకణాలు. పిండం మూలకణాలు ఇవి అభివృద్ధి యొక్క ప్రారంభ దశలో మాత్రమే ఉండే మూలకణాలు. సో ఒక జీవి యొక్క ప్రారంభ దశలో మాత్రమే ఉండే మూలకణాలను పిండ మూలకణాలు అంటారు. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, జైగోట్, బ్లాస్టోసిస్ట్ అని చెప్పుకున్నాం కదా. బ్లాస్టోసిస్ట్లోని బాహ్య భాగం ఏమవుతుందని చెప్పుకున్నాము? సో దీని యొక్క బాహ్య కవచ భాగం ఇది అనేక ప్లసెంటా లేదా జరాయు ఏర్పడటానికి దోహదం చేస్తుంది. లోపల ఉన్నటువంటి కణాలను ఏమని చెప్పుకున్నాం? పిండ మూలకణాలు అంటాం. ఈ లోపల ఉన్నటువంటి మూలకణాలను పిండ మూలకణాలు అని చెప్పుకోవచ్చు. వయోజన మూలకణాలు వయోజన అవయవాలు మరియు కణజాలాలను మరమ్మతు చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు గుణించగల కణాలు ఇవి. సో ఏదైనా ఒక రిపేర్ చేయడానికి అవసరమైనప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సెల్స్ టిష్యూ డ్యామేజ్ అయినప్పుడు కావచ్చు, టిష్యూస్ డ్యామేజ్ అయినప్పుడు కావచ్చు, కొత్తగా అవసరమైనటువంటి కణాలను వయోజన మూల కణాలు అంటారు. ఈ కణాలు మానవ శరీరంలోని దాదాపు అన్ని అవయవాల్లో ఉంటాయి. పిండ మూల కణాలు ఎక్కడ ఉంటాయి? బ్లాస్టోసిస్ట్లోనే ఉంటాయి. వయోజన మూల కణాలు ఎక్కడ ఉంటాయి? శరీరంలోని అన్ని భాగాల్లో ఉంటాయి. వయోజన మూల కణాలు శరీరంలోని అన్ని భాగాల్లో ఉంటాయి. 3వ రకమైనటువంటి మూల కణాలు ఐపిఎస్సి, ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ మూల కణాలు. ఈ కణాలు శరీరంలో కనుగొనబడవు, కానీ శరీరంలోని కణాల నుండి, సో ఇవి శరీరంలో ఉండవు కానీ శరీరంలో నుంచి కణాల నుండి ప్రయోగశాలలో తయారు చేయబడతాయి. యాక్చువల్గా వయోజన మూల కణాలే ఈ వయోజన మూల కణాలను ప్రేరేపించడం ద్వారా మనం మూల కణాలను ప్రేరేపించవచ్చు. వయోజన మూల కణాల నుంచి ప్లూరిపోటెంట్ స్టెమ్ మూల కణాలను తయారు చేయటమే ఐపిఎస్సి యొక్క కణాలు. సో ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ ఈ పిండం మూల కణాల మాదిరిగానే లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ పిండం యొక్క మూల కణాల మాదిరిగానే లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి విభిన్న ప్రత్యేక కణాలుగా అభివృద్ధి చెందే మూల కణాల సామర్థ్యం ఆధారంగా వర్గీకరణ. సో టోటిపోటెంట్ మూల కణాలు, ప్లూరిపోటెంట్ మూల కణాలు మరియు మల్టీపోటెంట్ మూల కణాలుగా చెప్పవచ్చు. టోటిపోటెన్సీ, ప్లూరిపోటెన్సీ, మల్టీపోటెన్సీ మూల కణాలుగా చెప్పవచ్చు. టోటిపోటెంట్ మూల కణాలు, సో ఇప్పటి వరకు అవి ఉన్నటువంటి కణాల యొక్క 3 రకాలు అంటే వాటి యొక్క విభేదనం చెందే సామర్థ్యం ఆధారంగా 3 రకాలు. వన్ ఈజ్
పిండ మూల కణాలు, నెంబర్ 2 వయోజన మూల కణాలు, నెంబర్ 3 ప్రేరేపిత ప్లూరిపోటెంట్ మూల కణాలు. సో వాటి మూల కణాల యొక్క సామర్థ్యం ఆధారంగా టోటిపోటెంట్ మూల కణాలు, ప్లూరిపోటెంట్ మూల కణాలు మరియు మల్టీపోటెంట్ మూల కణాలు. టోటిపోటెంట్ మూల కణాలు, ఈ మూల కణాలు మానవ శరీరంలోని అన్ని రకాల కణాలుగా రూపాంతరం చెందుతాయి. సో వీటినే ఒక కణం అన్ని రకాలైనటువంటి కణాలుగా రూపాంతరం చెందే సామర్థ్యాన్ని టోటిపోటెంట్ మూల కణాలు అంటారు. సో ఒక కణం అన్ని రకాలైనటువంటి కణాలుగా విభేదనాన్ని చూపించే సామర్థ్యాన్ని టోటిపోటెంట్ మూల కణాలు అంటారు. నెక్స్ట్ ప్లూరిపోటెంట్ మూల కణం గర్భంలో పిండానికి మద్దతు ఇవ్వడానికి మరియు అభివృద్ధి చెందడానికి అవసరమైన కణాలు మినహా మానవ శరీరంలో ఏ రకమైన కణంగా అయినా రూపొందించగలవు. ఇవి పిండ కణాలుగా తప్ప అన్ని రకాలుగా ఏర్పడగలిగితే అవి ప్లూరిపోటెంట్. అన్ని రకాలుగా పిండ కణాలతో సహా అన్ని రకాలుగా ఏర్పడగలిగితే టోటిపోటెంట్. ఓకే, టోటల్ అన్ని రకాలైన కణాలుగా ఏర్పడగలిగితే అవి టోటిపోటెంట్. పిండ కణాలు తప్ప మిగతా అన్ని కణాలుగా ఏర్పడగలిగితే అది ప్లూరిపోటెంట్. మల్టీపోటెంట్. సో మనం ఎముక మధ్యలోని కణాలు చెప్పుకున్నాం కదా, బోన్ మ్యారో సెల్స్ అన్ని రకాలైనటువంటి కణాలుగా ఏర్పడగలవు. వాటిని ఏమంటారు? మల్టీపోటెంట్ స్టెమ్ సెల్స్ అంటారు. సో కొన్ని విభిన్న రకాల కణాలను మాత్రం ఉత్పత్తి చేయగలిగితే వాటిని మల్టీపోటెంట్ స్టెమ్ సెల్స్ అని అంటారు. వైద్య రంగంలో మూల కణాల యొక్క ఉపయోగం వ్యాధికి చికిత్స చేయడానికి ప్రస్తుతం ఉపయోగించే ఏకైక మూల కణాలు హెమటోపాయిటిక్ మూలకం. ఇవి రక్త కణాలు. ఇవి ఎముక మధ్యలో మరియు వయోజన మూల కణాలను ఏర్పరుస్తాయి. సో వాటిని ఏమన్నారు? మల్టీపోటెంట్ స్టెమ్ సెల్స్ అని మనం ఫస్టే చెప్పుకున్నాం. ఒక ఎముక మధ్య బోన్ మ్యారో నుంచి ఆర్బీసీ ఏర్పడుతుంది, డబ్ల్యూబీసీ ఏర్పడుతుంది మరియు రక్త ఫలికలు ఏర్పడతాయి. అంటే ఒక కణం నుంచి అనేక రకాలు, కానీ అది ఒక వర్గానికి చెందిన కణాలను మాత్రం ఏర్పరుస్తున్నాయి. మూల కణాలు అనేక రకాలైనటువంటి రుగ్మతలను చికిత్స చేయగలవని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. నెంబర్ 1 టైప్ 1 డయాబెటీస్ మరియు వెన్నుముక యొక్క టైప్ 1 డయాబెటీస్కి సంబంధించిన చికిత్స విధానంలో కావచ్చు, వెన్నుముకకు ఏర్పడిన గాయాన్ని చికిత్స చేయటంలో కావచ్చు, ఈ మూల కణాలు ఎంతగానో దోహదం చేస్తాయి. పరిశోధన యొక్క కేటగిరీలు మరియు మ్యానిపులేషన్ స్థాయి ఆధారంగా ప్రాథమిక క్లినికల్ రీసెర్చ్ మరియు ప్రొడక్ట్ డెవలప్మెంట్ కోసం ప్రాథమిక క్లినికల్ రీసెర్చ్ మరియు ప్రొడక్ట్ డెవలప్మెంట్ కొరకు మెకానిజం మరియు రెగ్యులేటరీ పాత్వే మానిటరింగ్ కోసం ఇవి ఎంతగానో దోహదం చేస్తాయి. సో ఇవి అనేక రకాలైనటువంటి కణాలను కలిగి ఉంటాయి. పరిశోధన యొక్క కేటగిరీలు మరియు మ్యానిపులేషన్ స్థాయి ఆధారంగా ప్రాథమిక క్లినికల్ రీసెర్చ్ మరియు ప్రోడక్ట్ డెవలప్మెంట్ కొరకు మెకానిజం మరియు రెగ్యులేటరీ పాత్వే మానిటరింగ్ కోసం ఇది దోహదం చేస్తుంది. ఏదైనా మూలకణ రేఖల ఆవిర్భావం మరియు వ్యాప్తి కొరకు సంయోగ బీజాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొత్త జైగోట్లను ఏర్పరచడానికి కూడా మూల కణాలను ఉపయోగించవచ్చు. పిండాల జైగోట్ యొక్క ఏర్పాటు కావచ్చు. శాఖీయ కణాలు, సొమాటిక్ కణాలు అంటే శాఖీయ కణాల యొక్క సేకరణ. శాఖీయ కణాలు అంటే ఒక జీవి యొక్క ప్రత్యుత్పత్తి కణాలు కాని కణాలను శాఖీయ కణాలు ఉంటాయి. మరియు వాటి నిల్వ మరియు వాటి యొక్క పంపిణీకి కూడా మూల కణాలు ఎంతగానో దోహదం చేస్తాయి. మూల కణాల వలన అంతర్జాతీయ సహకారం ఉంటుంది. సో అనే కణాల యొక్క మార్పిడి భాగస్వామ్యులకు, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఏర్పడినటువంటి సన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కావచ్చు, సన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వంటి అనేక రకాల సంస్థలు ఏర్పాటుకి మనం అంతర్జాతీయ సహకారం మూల కణాలతో ఎంతగానో దోహదం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి స్కిన్ బయాప్సీ, చర్మ కణాల నుంచి ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ని సేకరించడం జరుగుతుంది. ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ అంటే ఒక కణం నుంచి అనేక రకాలైనటువంటి కొత్త కణాలను ఏర్పాటు చేసేటువంటి సామర్థ్యాన్ని ఇండ్యూస్డ్. వయోజన కణాలకు మూల కణాల యొక్క సామర్థ్యాన్ని ప్రేరేపించడం, మూల కణాల యొక్క సామర్థ్యాన్ని ప్రేరేపించడం. ఓకే, నెక్స్ట్ అదర్ ఇంటర్నల్ ఆర్గాన్ బయాప్సిస్, లోపల అంతర్గతంగా ఉన్నటువంటి అవయవాలను ప్రేరేపించడానికి కావచ్చు. సో రిసరెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్, సో జీవ వైవిధ్యంలో ఉన్నటువంటి జంతువులను ప్రేరేపించడం కావచ్చు. ఇమ్మెచ్యూర్ గొనాబ్స్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ శుక్రకణాలు కావచ్చు, ముష్కాలు వంటి అవయవాలను బాగా అభివృద్ధి చేసి వాటిని ఫలదీకరణం చెందించడం ద్వారా మనకి అవసరమైనటువంటి వాంఛితమైనటువంటి లక్షణాలను పొందడం వంటి కావచ్చు.
ఒక ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ కావచ్చు, లేకపోతే మంకీ పాక్స్ కావచ్చు, అనే దానిపై దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా వ్యాధులు ఎలా అభివృద్ధి చెందుతాయో తెలుసుకోవటం, శాస్త్రవేత్తలు దీన్ని మూలకణాల యొక్క పరిజ్ఞానం ద్వారా సద్వినియోగం చేసుకుంటారు. ఇటీవల అధ్యయనాల్లో మూలకణాలు శాస్త్రవేత్తలు మరియు ఇతర వైద్యులకు పుట్టుకతో జన్యు అనువర్తిత జన్యు సాంక్రమిత వ్యాధులకు సంబంధించిన లోపాలు ఎలా వస్తున్నాయి, వాటి కారణాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇవి ఎంతగానో దోహదం చేస్తున్నాయి. ఈ విధంగా మూలకణాలకు సంబంధించినటువంటి అంశాన్ని మీరు జాగ్రత్తగా గమనించి చూస్తే దీంట్లో మెయిన్ సైంటిఫిక్ కాన్సెప్చువల్ క్లారిటీ ఏంటంటే వాట్ ఆర్ స్టెమ్ సెల్స్, మూలకణాలు అంటే మూలకణాల యొక్క ప్రాధాన్యత ఏంది, మూలకణాల యొక్క రకాలు 3 రకాలు, వాటి యొక్క దాంతో పాటు పిండ మూలకణాలు, వయోజన మూలకణాలు మరియు ఇండ్యూస్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ మరియు వాటి యొక్క అనువర్తనాలు. సో ఇది మూలకణాలకు సంబంధించినటువంటి పూర్తి సంక్షిప్త సమాచారం మీ 10 మార్కులకు సంబంధించినటువంటి క్వశ్చన్గా ఉపయోగపడుతుంది. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.